అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. టిఫిన్ చేయాలంటే మారం చేస్తున్నారా? రండి, ఇలా చిట్టి చిట్టి ఇడ్లీలు చేసి వాళ్లకు కడుపు నిండా తినిపించి స్కూల్లోకి పంపించేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. చిట్టి ఇడ్లీల కోసం 1 కప్పు మినప్పప్పు. ఈ కప్పుతో నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. మళ్ళీ ఇదే కప్పుతో మనం రవ్వ తీసుకుందాం. చూడండి, అదే కప్పుతో పర్ఫెక్ట్గా 3 కప్పుల రవ్వ తీసుకుందాం. రెండు, మూడు కప్పుల రవ్వ, 1 కప్పు మినప్పప్పు. ఇవి రెండు చక్కగా మనం కడిగేసి నానబెట్టుకుందాం. నానబెట్టుకున్నాక మినపప్పుని రుబ్బుకుందాం. రండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మినప్పప్పు నానిపోయిందండి. చక్కగా రుబ్బి కలిపి పెట్టేసుకుందాం ఇడ్లీ పిండి. పొద్దున్నే చిట్టి చిట్టి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుందాం. రవ్వ ఇది కూడా చాలా బాగా నానిందండి. పిండి రుబ్బుకొని రవ్వ అందులో యాడ్ చేసేది చూపిస్తాను. అయిపోయిందండి. ఇది చక్కగా ఇలా తీసేసుకుందాం. ఇలా నీళ్ళలో నుంచి రవ్వని చక్కగా తీసేసుకోండి, ఇలా పొడి పొడిగా. చూడండి, ఇదిగో ఇలా అని మొత్తం నీళ్ళన్నీ పోయేలాగా ముద్దలు ముద్దలుగా చేసి ఇలా రవ్వని ఒక గిన్నెలో తీసేసుకోండి. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మినపప్పు, అది ఇందులో యాడ్ చేసుకుందాం. గ్రైండర్లో గ్రైండ్ చేసాం కదండి, చక్కగా వచ్చింది. ఇడ్లీలు కూడా సున్నితంగా చక్కగా ఉంటాయి. 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా అండి. చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో ఉప్పు మాత్రమే యాడ్ చేశానండి. తినే సోడాలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు నేను. కేవలం 1 ఉప్పు మాత్రం పిండికి సరిపోయేంత చూసుకొని రుచి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా మూత పెట్టి ఇలానే ఉండనిద్దాం. పొద్దున్నే మనం చక్కగా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుందాం. గిన్నె మీద మూతని ఎప్పుడు ఇలానే వేయండి, ఇలా వేయకండి, పొంగిపోతుంది పిండి. ఇలా వేసుకోండి. పొద్దున్నే మనం చక్కగా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుందాం. చూసారా అండి పిండి ఎలా పొంగిందో? నేను ఇందులో ఎటువంటి సోడా కానీ ఏది కానీ వేయలేదండి. కాస్త ఉప్పు వేసాను అంతే. చక్కగా ఒకసారి ఇలా కలిపేసి ఇడ్లీలు వేసుకుందామండి. చక్కగా ఇలా ప్లేట్ని నూనెతో గ్రీసింగ్ చేసేసుకోండి.
ఇలానే అన్నీ నింపేసుకోండి. పది నిమిషాల తర్వాత చూద్దామండి. వావ్, సూపర్గా వచ్చాయండి. చూడండి నేను చక్కగా వచ్చాయో. మనం ఇడ్లీలన్నీ చక్కగా తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది కూడా. వావ్, ఎంత బాగున్నాయో అండి. వీటి మీద వేడి వేడి నెయ్యి వేసి పచ్చడ, టమాటా పచ్చడ అసలు అద్దరిపోతుంది. వెల్లుల్లి కారం చక్కగా తీసేసి నేను మీకు సర్వ్ చేసి చూపిస్తానండి. చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు, దీన్ని బటన్ ఇడ్లీలు అని కూడా అంటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేతి ఇడ్లీలు రెడీ అయిపోయాయండి. పచ్చడి, వెల్లుల్లి కారం, పల్లీల పచ్చడి, చిట్టి ఇడ్లీలు, బటన్ ఇడ్లీలు. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.